ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు పర్యటన ముగించారు. హుటాహుటిన సింగపూర్కు వెళ్లనున్నారు. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు. మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చేతులు, కళ్లకు గాయాలయ్యాయి. అలాగే ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బంది పడ్డాడు. మార్క్ శంకర్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయం తెలిసింది. దీంతో పర్యటనను ముగించుకుని సింగపూర్ వెళ్లాలని అధికారులు, నేతలు సూచించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పవన్ చిన్న కుమారుడికి గాయాలయ్యాయని తెలియడంతో జనసేనానులు, అభిమానులు ఆందోళనకు గురయ్యారు. పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ప్రస్తుతం తల్లి అన్నా లెజనోవాతో కలిసి సింగపూర్లో ఉన్నారు. తల్లి అన్నా లెజనోవానే 2024లో సింగపూర్లోని ప్రముఖ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుండి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. దీంతో శంకర్ పవనోవిచ్ కూడా తల్లితో పాటు అక్కడే ఉంటున్నారు. శంకర్ను స్కూల్కు పంపిస్తుండగా అక్కడ ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజనోవా ఎన్నికల సమయంలో ఏపీలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు పర్యటన ముగించారు. హుటాహుటిన సింగపూర్కు వెళ్లనున్నారు. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు. మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చేతులు, కళ్లకు గాయాలయ్యాయి. అలాగే ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బంది పడ్డాడు. మార్క్ శంకర్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయం తెలిసింది. దీంతో పర్యటనను ముగించుకుని సింగపూర్ వెళ్లాలని అధికారులు, నేతలు సూచించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పవన్ చిన్న కుమారుడికి గాయాలయ్యాయని తెలియడంతో జనసేనానులు, అభిమానులు ఆందోళనకు గురయ్యారు. పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ప్రస్తుతం తల్లి అన్నా లెజనోవాతో కలిసి సింగపూర్లో ఉన్నారు. తల్లి అన్నా లెజనోవానే 2024లో సింగపూర్లోని ప్రముఖ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుండి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. దీంతో శంకర్ పవనోవిచ్ కూడా తల్లితో పాటు అక్కడే ఉంటున్నారు. శంకర్ను స్కూల్కు పంపిస్తుండగా అక్కడ ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజనోవా ఎన్నికల సమయంలో ఏపీలో ఉన్నారు.